రాజు ఆయన దగ్గర సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ అబ్బాయి పిల్లల్ని సరయూ నదిలో తోసేస్తున్నాడన్నారు. వెంటనే ఆయన పిలిచి దేశ బహిష్కారం వేశాడు. న్యాయ ఘంట అని ఉండేది ఈ దేశంలో. చాలా 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 గొప్పదైన సంస్కృతి విభవంలో ఒకటి న్యాయఘంట. అర్ధరాత్రి ప్రభువు నిద్రపోతున్నా ఎవరు వచ్చి గంట కొట్టినా ప్రభువు లేచొచ్చి దర్బారు తీరుస్తాడు. న్యాయస్థానంగా మారిపోతుంది. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఇప్పుడు అంటున్నాం మనం. అది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో పూర్వం రాజు న్యాయాధికారి. వెంకటేశ్వర వైభవంలో అయితే ఓ ఆవు వచ్చి గంట కొడితే వచ్చి తీర్పు చెప్పాడు రాజు, చోళరాజు. కాబట్టి న్యాయం అందించడానికి ప్రభువు ముందుకి రావడం అన్నది దానికి తగినవాడు కూర్చుంటేనే ఉంటుంది తప్ప రావణుడు సింహాసనం మీద కూర్చుంటే యోగ్యుడైన ప్రభువు ఎందుకు అవుతాడు? అందుకే అంటాడు మారీచుడు, నువ్వు ఎటువంటి వాడివో తెలుసా? మేషా గోమాయునా యథ. మేకల వెనక రక్షణ చేయడానికి ఒక గొల్లవాడు వెడితే బాగుంటుంది, కానీ మేకల వెనక తోడేలిడితే ఆ తోడేలే తినేస్తుంది మేకల్ని. నువ్వు రాజు అయితే నువ్వు లంకని పరిపాలించడం ఏమిటిరా, లంకను నువ్వే తినేస్తావు అన్నాడు ఆయన. స్వామినా ప్రతికూలేనా ప్రజా తీక్షణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునా యథ. సత్యం. సంస్కార బలమేది. అందుకని వినడు. మాట్లాడడానికి రమ్మను, ఎవరు ఏం మాట్లాడతాడు అని అడగడు. కాబట్టి పోని ఏ కారణం చేత కలుసుకోవడానికి ఈయన ప్రయత్నం చెయ్యొచ్చు. సామమా కుదరదు. శాంతి మాటలు వినడు, ఆయన జీవితంలో లేదు అది. దానమా, లోకంలో ఉన్న ఉన్నతమైన వస్తువులన్నీ ఆయనే ఎత్తుకొచ్చి దాచుకున్నాడు, ఇంకా కొత్తగా ఏమిస్తారు? భేదమా, ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తూ కూర్చుందామన్నా, యుద్ధ ప్రకటన చేద్దామన్నా ఇప్పుడు అదంతా అయ్యే పనే తన ఒక్కడి చేత. ఇక మిగిలింది ఏమిటి? చతుర్దమిహ విద్యతే, దండోపాయం ఒకటే మిగిలింది. నలుగురిని కొట్టి 2 చెట్లు విరిచేస్తే చాలు. ధర్మం అని ఒక మాట ఉంటుంది, అది ఎప్పుడూ తప్పకూడదు. చెట్లు పీకేస్తే తప్పు, శాఖా భంజనం తప్పు కాదు. కొమ్మలు విరిస్తే మళ్ళీ కొమ్మలు ఎదుగుతాయి. చెట్లు పీకేస్తే ఆ చెట్లిక వృద్ధిలోకి రావు. కాబట్టి చెట్లు పీకడం మహా తప్పు. చెట్లు నాటుతున్నామని ఇవాళ నాటి రేపు నీళ్లు పోయడానికి కూడా రాకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ ఏ ఉద్వేగంలో ఉన్నట్లు మనకి కనపడినా లోపల పరమ ప్రశాంతంగా ఉండి ధర్మాన్ని విడిచిపెట్టారు. రామాయణానికి మెరుపులు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన చూశారు ఎలా అంటే తద్వనం అదితై వృక్షై భిన్నైశ్చ సవిశాలయై చూర్ణితై పర్వతాగ్రైశ్చ బభూవా ప్రియదర్శనం. అక్కడ ఎన్నో చెట్లు, అందమైనటువంటి చెట్లు, శిశుపావృక్షాలు, ఆ చిగుర్చినటువంటి శిశుపావృక్షాలు, ఆ ఈత చెట్లు, కొబ్బరి చెట్లు, పనస చెట్లు, వెదురు చెట్లు, ఆ చెట్లన్నింటితోటి అది ప్రమదావనం. రామాయణంలో ప్రమదావనము అన్న మాటని ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి పత్రిక చాలా కాలం ఒక శీర్షికగా వాడుకుంది కూడా. కాబట్టి అది రావణుని యొక్క అంతఃపుర స్త్రీలు విహరించి సంతోషించేటటువంటి ప్రమదావనం. ఇప్పుడు ఆ ప్రమదావనం భగ్నమైపోతే రావణుడికి బాధ కలుగుతుంది. ఎవడు పాడు చేశాడని అడుగుతాడు. ఏదో ఓ పంచె చింపేస్తేనో ఓ దండం తెంపేస్తేనో ఆయన ఏం పట్టించుకోడు. ఆయనకి చెప్పవలసినంత విషయం కాదు అది. ఆయనకి చెప్పవలసిన విషయం అంటే ఆయన ప్రమదావనాన్ని, ఆయన ప్రమదావనం అంటే ఆయన అంతఃపుర స్త్రీలు అక్కడ మాత్రమే విహరిస్తారు. అక్కడ మాత్రమే ఎందుకు విహరించాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువగా రాక్షసీ మునులు ఉంటారు, వాళ్ళందరూ రాక్షస స్త్రీలు ఉంటారు. రావణుడి లక్షణం ఏమిటంటే ఇతర స్త్రీలని తానెత్తుకొస్తాడు, తన స్త్రీలని పరపురుషుడు చూడకూడదు. అది ఆయన నీతి, అలా ఉంటుంది. అది రాక్షస బుద్ధి అంటే. కాబట్టి ఇప్పుడు తన కాంతలు విహరించడానికి నిర్మించినటువంటి వనాన్ని పాడు చేస్తే ఆ మాట మధ్యలో ఎవరికీ చెప్పరు, తిన్నగా ఆయనకే చెప్తారు. అప్పుడు కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రమదావనాన్ని భంజించడం మొదలుపెట్టారు. ఆ చెట్లన్నీ విరిచేశారు. అక్కడ ఉండేటటువంటి పర్వతాలన్నింటినీ కూడా తిరగతోసేశారు. జలాశయాలకు ఉండేటటువంటి గట్లు తెంపేశారు. తొడలు కొట్టి పెద్ద మహానాదం ఒకటి చేశారు. ఆ నాదం విన్నంత మాత్రం చేత చెట్ల మించి ఎగిరిపోతున్నటువంటి పక్షుల యొక్క గుండెలు బద్దలైపోయి నెత్తురు కారి కింద పడి మరణించాయి. అదే మహానుభావుడు ఆ జలాశయాలన్నింటినీ తిరగతోసేస్తే పెద్ద వరదలు వచ్చినట్టుగా నీళ్ళన్నీ కిందకి జారిపోతున్నాయి. పర్వత గుహలన్నీ కూడా బద్దలైపోయి లోపల ఉండేటటువంటి క్రూర మృగాలు, పెంపుడు మృగాలు అన్నీ కూడా అన్ని దిక్కుల వైపుకి పరిగెడుతున్నాయి.
అప్పటి వరకు పరమప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం, అప్పటి వరకు పరమప్రశాంతంగా ఉన్నటువంటి ప్రమదావనం ఒక్కసారి అందరికీ శోకకారకమై, భయమునకు కారణమై, పారిపోవడానికి కారణమై ప్రకాశించింది. అంటే అది దండోపాయం. అంటే అందరూ సేద తీరడానికి కారణమైనటువంటి భూమి అందరూ భయపడడానికి కారణమైంది, అందరూ పారిపోవడానికి కారణమైంది. అందరూ పారిపోయారు, ఒక్కతే పారిపోదు. ఎవరు అంటే సీతమ్మ. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు ఇక్కడ. ఏమంటే మరి ఇంత ధైర్యశాలి అంటున్నారు కదా హనుమ, ఇంత నిర్భయంగా ప్రవర్తించారు అంటున్నారు కదా, అశోకవనాన్ని భంజించారంటున్నారు, రావణుడితో మాట్లాడాలనుకుంటున్నాడు అంటున్నారు, రాక్షస సంహారం చెయ్యాలనుకుంటున్నారు అంటున్నారు కదా, మరి ఇంత ధైర్యశాలి అయితే సీతమ్మ తల్లి అన్వేషణానికి పిల్లంత వారై రావడం ఎందుకు? ఆ పర్వతాకారంతోనే వచ్చి వెతకచ్చుగా, ఎందుకు అలా వెతకలేదని అడగచ్చు. అది సమయోచిజ్ఞత. సీతమ్మ తల్లి అన్వేషణం జరగకముందు యుద్ధం చేయకూడదు. సీతమ్మ తల్లి అన్వేషణం చేసి ఆమె యొక్క దర్శనమైన తరువాత, కార్యమైన తరువాత చేయవలసిన కార్యంగా రెండోది. అంతేకాని మొట్టమొదటే అక్కర్లేని ధైర్యం ప్రదర్శిస్తే పరిస్థితులు ప్రతికూలమవుతాయి. అది కాదు, ఆంతరముగా సుందరకాండకు ఒక పెద్ద రహస్యం ఉంది. ఆయన సీతాదర్శనమైన తరువాత ఇక యోగి స్వరూపాన్ని పొందినటువంటి హనుమ. అది ఆత్మ యొక్క అనుభవం. అందుకే ఒకసారి యోగి స్థితిని పొందిన తరువాత ఇక యోగికి భయం ఉండదు. దేనికి భయం ఉండదు అంటే యోగికి ఒక మాట ఎరుకలోకి వచ్చేస్తుంది, నేను ఆత్మ, నేను ఈ శరీరం కాదు. ఆ స్థితికి వచ్చిన వాడికి ఇక శరీరం గురించిన భ్రాంతి ఉండదు, నేను కాదు కాబట్టి. పరమధైర్యంతో మాట్లాడగలిగిన ప్రజ్ఞ యోగికి ఉన్నట్లుగా ఈ లోకంలో శరీరంలో బలం ఉన్న ఎవడికి ఉండదు. అందుకే లోకాన్ని ఉద్ధరించగలిగిన మాటలు ఎవరి నోటి మీద వస్తాయి అంటే ఒక్క యోగి నోటి వెంటే వస్తాయి. అందుచేతనే ఆయన సీతాదర్శనమైన తరువాత ఉండేటటువంటి హనుమది యోగస్థితి, సీతాదర్శనానికి పూర్వం ఉండేటటువంటి హనుమది సాధక స్థితి. అందుకే అక్కడ కొంత భయపడినట్టి స్థితి కనపడుతుంది, తరువాత నిర్భయ స్థితి కనపడుతుంది. సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాభి ప్రమదావనశ్చ. అప్పటి వరకు అశోకవనంగా కనపడి అశోక పుష్పాలతో, మంచి మంచి చెట్లతో, పువ్వులతో, సెలయేళ్లతో, గుహలతో, పెంపుడు మృగాలతో, క్రూర మృగాలతో అత్యంత అందంగా భాషించినటువంటి అశోకవనం హనుమ భంజించడం మొదలుపెట్టినటువంటి ఉత్తర క్షణంలో శోకమునకు ఆలవాలమైంది. ఒక చెట్టు పెద్ద చెట్టు పెరిగిందనుకోండి, ఆ చెట్టు కింద ఒక చిన్న అరుగు లాంటిది కట్టుకుంటారు కూర్చోడానికి. అశోకవనం అనేటటువంటి వనానికి కింద కట్టినటువంటి అరుగు ఎటువంటిదైంది అంటే శోకము అరుగైంది ఇప్పుడు. ఎందువలన అంటే హనుమ యొక్క సంకల్ప బలం చేత, ఆయన యొక్క చేష్టితము చేత. ఇప్పుడు విహ్వలైనటువంటి రాక్షస స్త్రీలు గబగబా సీతమ్మ దగ్గరికి పరిగెత్తారు. వాళ్ళకి బాహ్యంలో తెలిసిన ఆధారం ఏమిటి? ఏదో కోతిపిల్ల కిచకిచలాడుతోంది అనుకున్నారు. కానీ సీతమ్మ కూడా కోతిపిల్ల వంక ఏదో చూసినట్టు, ఏదో మాట్లాడినట్టు వాళ్ళకు అనుమానం. అందుకని ఇప్పుడు మొట్టమొదట అసలు ఆ కోతి ఎవరు, ఎందుకంత పెద్దదైపోయింది, ఎందుకు అశోకవనాన్ని భంజించింది, పైగా సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపా వృక్షాన్ని ఎందుకు విడిచిపెట్టింది, ఇది వాళ్ళకు అనుమానం. మరి మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలి కదూ. అసలు వాడి ముందు నిలబడ్డమే భయం. సరిగ్గా చెప్పకపోతే ఇంకేమైనా ఉందా? అందుకని ఆవిడ్ని వెళ్ళి అడిగారు, ఎవరా కోతి పిల్ల, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కిచకిచలాడింది, ఏం మాట్లాడింది, ఎందుకు పర్వతాకారం ధరించింది, ఎందుకు అశోకవనాన్ని భంజించింది, ఎందుకు ఈ శిశుపా వృక్షాన్ని మాత్రం రక్షించింది, ఎందుకు నీ పట్ల ప్రేమతో ఉంది, మాకు చెప్పు అన్నారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యూయం మద్వా కరిష్యతి అహిరేవ హే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఊరే నన్ను అడుగుతారే, ఇది మీ లంక, ఇది మీ స్థానం. మాయలకి మంత్రాలకి ప్రసిద్ధికి ఎక్కింది మీ ఊరు. ఎవడు ఎప్పుడు ఏ రూపంతో ఉంటాడో ఎవరికి తెలుసు. వాడు అలాగే ఉంటాడని నమ్మకం ఉండదు. రూపాన్ని చిత్రాన్ని
అని సుందరకాండలో అన్వేషణ చేస్తున్నప్పుడు మహర్షి చెప్పారు కదా, వాళ్ళు ఒక్కొక్క రూపం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ధరిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అంతమంది శత్రువులు, భయం ఎప్పుడెవడే వస్తాడో అని. నేను ఒకలా కనపడరు, మారు వేషాల్లో తిరుగుతూ ఉంటారు. అందుకని మీకు తెలియాలి. పాము పాకింది అనుకోండి, పాము కాళ్ళు ఉన్నాయా లేవా అండి అంటే, పాము కాళ్ళు ఉన్నాయో లేదో ఎవరు చెప్పాలి? పక్క పాము చెప్పాలి. నేను ఎలా చెప్తాను? పాము కాళ్ళు ఉన్నాయో లేదో తోకట్టుకు ఎత్తి చూడనా, అలా చూస్తే ఊరుకుంటుంది. అది పాము కాళ్ళతో నడుస్తుందో కాళ్ళు లేకుండా పాకుతుందో పాముకు ఒక్కదానికే తెలుస్తుంది కాదు. విమానం కిందకి దిగినప్పుడు చక్రాల మీద దిగిందా చక్రాలు లేకుండా దిగిందా అంటే పైలట్కి ఒకడికే తెలుసు. అక్కర్ లేకుండా కిటికీల్లోంచి ఎగబడి చూసేసే ప్రయత్నించితే ఓసారి కనపడచ్చు, ఓసారి కనపడకపోవచ్చు. ఎవరికి ఏది తెలియాలో వాళ్ళకి తెలుస్తుంది తప్ప అందరికీ అన్నీ తెలియాలని సిద్ధాంతం ఏం లేదు కదా. కాబట్టి మాయలకి మారుపేరైన మీకు తెలియాలి, ఆ వచ్చినవాడెవరో. నాకేం తెలుసు, నాకు తెలియదండి. మళ్ళీ అనుమానం మనకున్న పెద్ద, కానీ ఒకటి అనుమానం ఉండడం మంచిదే కొన్ని విషయాల్లో, అతి అనుమానం మంచిది కాదు. చదవడం ఎందుకు అంటే అనుమానాలు పెంచుకోవడానికి చదవకూడదు. చదవడం ఎందుకు అంటే తెలుసుకోవడానికి. తెలుసుకునేటప్పుడు అనుమానం వస్తే దోషం లేదు తప్ప, ఎవడో వచ్చి సుందరకాండ చెప్పాడు నీకు అదే పనిగా వాడి నెంబర్ తెలుసు కదా అని ఫోన్లు చేసేసి రామాయణంలోనండి అంటూ మొదలు పెట్టకూడదు. ఆయనకి పనులుంటాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యూయమేనాభిజానాతి యూయం యద్వా కరిష్యతి అహిరేవ హేహే పాదాన్ విజానాతి సంశయ. పాము కాళ్ళు పావుకి తెలుస్తాయి, నాకెలా తెలుస్తాయి అంది అమ్మవారు. అంటే మరి ఇక్కడ ఆవిడ అబద్ధం ఆడలేదా? ఖచ్చితంగా ఆడింది, అందులో సందేహం ఏమీ లేదు. వెనకేసుకొచ్చి దాపరికాలు పెట్టి అక్కర్లేకపోయినా కూడా ఆ పలికినవన్నీ సత్యాలే అని మార్చేసి అఘాయిత్య పాండిత్యంతో కావ్యాల గురించి మాట్లాడకూడదు. ఆవిడ ఖచ్చితంగా అబద్ధం చెప్పింది, చెప్పవచ్చు కూడా. ఎప్పుడు అంటే ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది అంటే ప్రాణిని రక్ష చేయడం. ఆ ప్రాణిని రక్ష చేయడం అనేటటువంటి ధర్మము ఎరుకలోకి వచ్చిన పాండిత్యమేదో అది పాండిత్యం తప్ప కేవలం 4 పద్యాలు 2 శ్లోకాలు వేదిక మీద పుస్తకం లేకుండా చెప్పడం పాండిత్యం కాదు. ఒక ప్రాణి కనపడితే దాన్ని రక్షించడానికి నేను ఎంత ప్రయత్నం చెయ్యొచ్చని చూసినటువంటి సంస్కార వైభవం ఉందే అది పాండిత్యం. అందుకే దేవీ భాగవతంలో ఘట్టం అకస్మాత్తుగా అనుగ్రహించింది ఒక పామరుణ్ణి అమ్మవారు. అనుగ్రహించేటప్పటికి ఓ పందిని జరుగుతున్నాడు వేటగాడు. అడవి పంది పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన పర్ణశాలలోకి దూరి తడిక చీల్చుకుని పక్కకు పోయింది. వేటగాడు గబగబా వచ్చి అడిగాడు. ఆయన భయపడిపోయి అయ్యమ్మని నించున్నాడు. అది సారస్వత బీజం. అమ్మవారు అనుగ్రహించి కవిత్వ శక్తి ఇచ్చేసింది. ఇచ్చేయగానే ఆయన మహావిద్వాంసుడు అయిపోయాడు. అడవిని వేటాడుతున్న వేటగాడు వచ్చి అడిగాడు, పందిని బాణం పెట్టి కొట్టాను, ఇలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆయనకి తెలిసి అక్కడే పడుకుంది తడిక చాటునది పాపం భయంతోనని. ఆయన అన్నాడు, యాపశ్యతి సాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః. ఎందుకు రాని మాట్లాడుగుతావు? చూసింది చెప్పదు, చెప్పింది చూడదు, కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. చూసింది చెప్పదంటే చూసినవి కళ్ళు, అవి చెప్పవు. చెప్పేది నోరు, అది చూడదు. చూడండి చెప్పడం ఎందుకు, చూసింది చెప్పంది ఎందుకు, కాబట్టి ఊరుకో, ఇంకో జంతువుని వెతుక్కో. పాండిత్యం రావడం గొప్ప కాదు, ప్రాణిరక్షణ చెయ్యాలన్న సంస్కృతితో కూడిన పాండిత్యం పరదేవతానుగ్రహం. అది లేనినాడు జ్ఞాన కలునిలోని శారదయువులే. అది పోతన గారి హృదయం భాగవతంలో. కాబట్టి ఆ తల్లి తనని నమ్ముకుని వచ్చాడు పుత్రసముడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చాడు. తన పేరు కూడా చెప్పుకోలేదు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి ఏం చెప్పుకున్నాడు. అమ్మా నీకు కష్టం లేదమ్మా, నేను వచ్చానమ్మా అన్నాడు. అంత తాపత్రయపడిన వ్యక్తిని నేను సత్యమే చెప్పేయాలి తప్ప అసత్యం ఆడకూడదని చెప్పి ఇప్పుడేనండి అదిగో అలా వెళ్ళాడు ఆయనే హనుమ అని చెప్పేయకూడదు. అలా చెప్తే ఇప్పుడు ఆయన్ని పట్టుకుని ఆయన ప్రాణములను ఉత్తరించేశారనుకోండి, ఆ పాపం ఆవిడ ఖాతాలో పడిపోతుంది. అందుకే వాక్కు గురించి చెప్పినన్ని నియమాలు మీకు వేదంలో దేని గురించి కనపడం. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని నియమాలు చెప్తుంది. సత్యం చెప్పు. సత్యం చెప్పమన్నారు కదా అని చాలా కఠిన, నువ్వు ఫెయిల్ అయిపోయావా అని చెప్పకు. ఏమిటో నెంబర్ కనపట్టలేదురా, రేపు ఏమైనా వస్తుందేమో చూద్దాం సవరణ అన్నారు. ప్రియం బ్రూయాత్, ప్రియంగా చెప్పు. నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యమే కదా అని అప్రియమైన మాట ఇన్నాళ్ళకి నా బతుక్కో మంచి నిజం చెప్పే అవకాశం కలిగిందని వాడు పూర్ణాహుతి చేస్తుంటేనే వెళ్ళి ఆవిడ మీ పెదనాన్న గారు పోయారని చెప్పకూడదు, కాసేపు ఆగాలి. కాబట్టి నబ్రూయాత్ సత్యమ ప్రియం, సత్యంచ నానృతం బ్రూయాత్,
సత్యం చెప్పమన్నారు కదా అని చెప్పి వాడికి ప్రియంగా చెప్పమన్నారు కదా అని అబద్ధాలు వెళ్ళి వాడికి సంతోషం కలుగుతుందని చెప్పానండి అని చెప్పకూడదు. కాబట్టి అవతలవాడి ప్రాణం పోతోంది అన్నప్పుడు వాడి ప్రాణం నిలబెట్టడం పెద్ద ధర్మం. దానికోసం ఆవిడ అబద్ధం ఆడితే అది దోషం కాదు. దేని వలన దోషం కాదు? తన తీర్పు వలన దోషం కాకపోవడం కాదు, వేద హృదయము చేత దోషము కాదు. దోషము కాదు అని చెప్పేటప్పుడు నాకు అనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు, సీతమ్మకు అనిపించింది కాబట్టి దోషం కాకుండా పోదు. వేదం అలా చెప్పుంటే అది దోషం కాకుండా పోతుంది. అది మీరు పట్టుకోవాలి. రామాయణం వేదోపబృంహణం. వేదము యొక్క మర్యాదని రామాయణం నిలబెట్టాలి. అంటే ఆవిడ ఇంత తత్తరపాటులో కూడా ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఏది చెప్తుంది అంటే శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడుతుంది. శాస్త్రము ఆధారము లేకుండా తన బుద్ధికి తోచిన మాట ఆవిడ మాట్లాడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇది చెయ్యాలా ఇది చేయకూడదా అంటే నాకు తోచి చెప్పకూడదు, శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని బట్టి చెప్పాలి. ఇప్పుడు ఆవిడ వేద ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆవిష్కరించింది. అది ధర్మం అంటే. తప్ప పక్షపాత బుద్ధితో సీతమ్మ వ్యవహరించిందని భావన చేయకూడదు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, అవతల ఒత్తిడిలో ఉన్నారు, ప్రభువుకి ఈ మాట చేరిపోవాలి, లేకపోతే ఆయనకు ఆగ్రహం వస్తుంది, ప్రమదావనం పాడైపోయిందని గబగబా పరిగెత్తుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళి, అయ్యా ప్రమదావనాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం పాడి చేసింది. అది విష్ణు తేజస్సో అగ్ని తేజస్సో ఇంద్ర తేజస్సో తెలియదు, కానీ దానికి అలసట ఉన్నట్టు కనపట్టలేదు. అది ప్రమదావనాన్ని అంతటినీ భంజించింది. కానీ ఏమి విచిత్రమో అది సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షం జోలికి మాత్రం వెళ్ళలేదు. సరికదా, నీకు అత్యంత ప్రియమైన సీతమ్మతో ఆ వానరం మాట్లాడింది. ఇది వాడి కోపం. ప్రమదావనం పోతే వాడికి పెద్ద బాధ కాదు, మళ్ళీ రేపు పొద్దున్న హార్టికల్చరిస్ట్ని పిలిచి వేయించేసుకుంటాడు. అది కాదు వాడికి బాధ. తపశ్శక్తితో సృష్టిస్తాడు వనాన్ని మళ్ళీ, అందుకు బాధపడడం. తాను ఇంతకాలం నుంచి మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే మధ్యలో గడ్డి పరక పెట్టి తప్ప మాట్లాడనటువంటి తల్లి ఎవరితోనో ప్రియంగా మాట్లాడింది. ఇది వాడు అంగీకరించలేడు, మగ కోతైనా సరే. ఇంతకన్నా రాక్షసత్వం అంటే అర్థమేముంది నాకు చెప్పండి? మహర్షి రచనలో గొప్పతనం ఎక్కడుంటుందంటే వాడు రాక్షసుడు అని నాలా 100 మాటలు అనరు. వాడు చేసింది చెప్తారు, రాముడు చేసింది చెప్తారు. రాముడు చేసింది చెప్పినప్పుడు ధర్మాత్ముడని మనమే అనాలి. రావణుడు చేసింది చెప్పినప్పుడు వాడు దుర్మార్గుడని మన చేత అనిపిస్తారు. ఎందుకు అలా అనిపిస్తారంటే నీకది అర్థమైపోయిన తర్వాత ఇంకా నువ్వు అలా ఉండడానికి వీల్లేదని. రావణుడు దుర్మార్గుడు అని మన పని మనం చేసేసుకోమని కాదు, మనం అలా చేయకూడదు అని తెలుసుకోవాలి. అది సౌందర్యం, అది సుందరకాండ, అది సందేశం ఇవ్వడం అంటే. కావ్యం కదూ, పరమమధురంగా ప్రియాతిప్రియంగా మాట్లాడుతూ సందేశాన్ని ఇస్తారు మహర్షి. అది వాల్మీకి రామాయణ వైచిత్రి. కాబట్టి ఎప్పుడైతే సీతమ్మ తల్లితో ఒక వానరం మాట్లాడిందన్న మాట విన్నాడో, తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవః దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిష స్నేహబిందవః. బాగా నూనె పోసేసినటువంటి దీపపు కుండిలో ఒత్తి బాగా వేసేసి వెలిగిస్తే ఎక్కువగా నూనె పీల్చుకున్నటువంటి కారణం చేత అగ్నిహోత్రంతో వెలుగుతున్నటువంటి ఆ దీప పుంజం, ఆ కాంతి పుంజం నేల మీదకి ఎలా వెలుగుతూ రాలి పడుతుందో, అలా తనకి ఆమె యందు అంత ప్రీతి ఉండగా తనతో మాట్లాడని సీతమ్మతో ఎక్కడ నుంచో వచ్చిన ఒక మహావానరం మాట్లాడిందని, ఆ మహావానరంతో సీతమ్మ మాట్లాడిందని, ఆ సీతమ్మ పట్ల వానరానికి భక్త్యో ప్రీతో ప్రేమో ఉందని, ఉన్న కారణం చేత తనకి ప్రియమైన అశోకవనాన్ని భంజించి సీతమ్మ కూర్చున్న చించుపావృక్షాన్ని మాత్రం రక్ష చేసిందన్నది అసలు లోపల ఇమడదొక్క క్షణం కూడా అగ్నిహోత్రంలా పడిపోతుందంతే. నేను కంటి వెంట బాష్పధారాలు పడ్డాయిట. అది ఏడుపు కాదు, ఆగ్రహం. అంత కోపంలో నీటి బిందువులు పడ్డాయిట. లోహితాక్షం మహాబాహుం మహారజితవాసనం అంటారు మహర్షి. ఎర్రటి కళ్ళతో ఉంటాడు. ఆ లోపలి రజోగుణం వ్యక్తం అవుతూ ఉంటుంది కళ్ళల్లోంచి. అంచులు కూడా ఎరుపుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రామాయణంలో వర్ణన చదవండి, సీతమ్మ గురించి మాట్లాడితే నలుపైన కనుకొలుకలు ఉన్నదానా అని పిలుస్తుంటారు, అసితీక్షణ అంటారు. అంత బాధలో ఉండి కూడా ఆమె కన్నులు నల్లగా ఉంటాయి. అంటే అమాయకత్వం, అజ్ఞానం తెలియని వాడు బాగుపడాలన్నది లోపలుంది కాబట్టి రజోగుణంగా వ్యక్తం అవ్వలేదు. అది సాత్విక బుద్ధిగా ఉండిపోవడం ఆమె కన్నుల నల్లతనానికి గుర్తు. ఆమె కన్నులే ఎరుపెక్కితే ఇక లోకం నిలబడుతుందా? అది ఆవిడ గొప్పతనం.
ఇది రావణుని లేఖితనం. కాబట్టి కంటి వెంట నీటి చుక్కలు పడ్డాయి. వెంటనే 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు. ఆగ్రహానికి వశుడైపోయినటువంటి వాడి తత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ. అప్పటి వరకు హనుమ చేసినది కేవలం అశోకవన భంజనం అంతే. అది ఒక పెద్ద కోతి కూడా చేస్తుంది. 4 చెట్లు విరిచేయడం పెద్ద విశేషం కాదు. ఆ పని చేసినందుకు దాన్ని పట్టమని లేదా కొట్టమని దాన్ని చంపమని ఎంతమందిని నియోగించాడో తెలుసా? 80,000 మంది. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? ఏ వానరం సీతమ్మతో మాట్లాడిందో ఆ వానరం మళ్ళీ నోరు అని తెరవడానికి వీల్లేదు. 80,000 మంది ఒక్కొక్క బాణమే వేసిన ఓ కోతి శరీరం ఎంత ఉంటుంది? అంగుళం చోటు లేకుండా బాణాలు దిగిపోయి కింద పడిపోలేదు. ఇక మళ్ళీ దాని ఊపిరి వాక్కుగా మారడానికి వీల్లేదు. అది వాడి కక్ష. ఇది ప్రమాదం. అవతలి భూతం ఎటువంటిదన్నది కూడా ఆలోచించకుండా ఇంతమందిని ప్రయోగించాడంటే లోపల ఎంత విశృంఖల కాముకత్వం ఉన్నవాడో చూడండి. చెప్పారా మహర్షలా? మీరు అలా అన్వయం చేసుకోవాలి శ్లోకాన్ని. అది మహర్షి యొక్క రచనా వైచిత్ర్యం. ఎందుకు తీసేశాడు మహానుభావుడు ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి యొక్క బొటనవేలు? అంటే మహారాజులు వేటకెళ్ళినప్పుడు వాళ్ళతో వేట కుక్కలు వెడతాయి. వేట కుక్కలు విచిత్ర వేషధారణ ఉన్న వాళ్ళని చూస్తే అరుస్తాయి. అది లక్షణం. పాకల్లో ఉండేటటువంటి వాళ్ళ దగ్గర కాస్త వాళ్ళు ఇచ్చినటువంటి అన్నం తిని కుక్కలు బ్రతుకుతూ ఉంటాయి. శీతాకాలంలో మార్నింగ్ వాక్ వెళ్ళేటటువంటి వాడు పెద్ద స్వెక్టర్ ఒకటి వేసుకుని మంకీ క్యాప్ ఒకటి వేసుకుని వెళ్తున్నాడు అనుకోండి, వాడు ఎంత ఉత్తముడైనా ఒకవేళ వాడు పోలీస్ అధికారి అయినా వాడి మీద పడుతుంది కుక్క. ఎందుకంటే దానికి ఆ వేషధారణ విచిత్రంగా ఉంటుంది. మహారాజు వెంట వచ్చినటువంటి వేట కుక్కలకి ఒక గిరిజనుడుగా కనపడుతున్నటువంటి ఏకలవ్యుడిని చూసి ఆశ్చర్యం వేసి భౌ అంది. అన్నప్పుడు నోరు ఇలా తెరుచుకుంది. తనని చూసి అరిచింది కాబట్టి కోపం వచ్చి ఏకకాలంలో 8 బాణాలు వేశాడు పైకి కిందకి. ఇక మళ్ళీ ఇలా తెరిచిన కుక్క నోరు ఇలా మూసుకోకూడదు, తీసేశాడు బొటనవేలు ద్రోణాచార్యుల వారు. ఒక కుక్కరిస్తే 8 బాణాలు వేసిన వాడివి రేపు నీకు విలువిద్యనిస్తే లోకాన్ని పాడు చేసేస్తావు. అహంకారంతో ఉండడానికి వీల్లేదు. పాత్రత లేని చోట విద్య ఉండకూడదు. విద్య ఇచ్చేయడం కాదు, పాత్రతని గుర్తెరిగి ఇవ్వాలి. సర్వే వేదవిదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వీడికిస్తే లోకం బాగుపడుతుందా? అంటేనే కొన్ని విద్యలు ఇచ్చేవారు. అంతేకాని గురువులకి పక్షపాతాలుండి ఇవ్వకపోవడం ఉండదు. మనం ఆ కళ్ళజోళ్ళు ఎట్టుకుని చూసి మహాత్ముల్ని ఏ వాంగ్మయాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ సాగిలబడి నమస్కరించాయో అటువంటి భారతంలో ద్రోణాచార్యుల వారికి కూడా వేలు పెట్టి మాట్లాడడం మన చేతకానితనం, మన కుసంస్కారం తప్ప ద్రోణుడి తక్కువతనం కాదు. కాబట్టి ఆగ్రహించి 80,000 మంది కింకరుల మూకని పంపాడు. ఆయన ఒక యోగి హృదయంతో ఉన్నారు. పరమ నిర్భయత్వం. ఎంతమంది రానివ్వండి, ఇప్పుడు ఆయనకి భయం లేదు. ఎందుకని? కేవలం వాక్కు చేత భయం నిర్భయత్వం కాదు, ఆత్మగా ఉండిపోయిన నిర్భయత్వమే కాదు, అసలు ఆయన జన్మయందు ఆ లక్షణం ఉంది. అంతమంది దేవతలు లోకంలో ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహిస్తే ఏదో ఒక్కొక్క వరం ఇస్తారు. హనుమ యొక్క జననమునందు మాత్రం ఉత్తరాఖండలో ఒక విచిత్రం జరిగింది. ఇప్పుడు నేను ఆ వివరం అంతా ఎలా చెప్పగలను, కానీ ఒక్క మాట చెప్తా. ఒక్కొక్క దేవత వచ్చి ఒక్కొక్క మాట చెప్పింది. నువ్వు నా అస్త్రము చేత కట్టబడవు, నా అస్త్రము చేత మరణించవు. పరమేశ్వరుడు వచ్చాడు, పాశుపతాస్త్రానికి కట్టుబడవు. వరుణుడు వచ్చాడు, వరుణపాశములకు కట్టుబడవు. యముడు వచ్చాడు, నా పాశములకు కట్టుబడవు. ఇప్పుడు ఏ దేవతల చేత ఆయన అవధ్యుడు, స్వచ్ఛంద మరణం, తను కోరుకుంటేనే పడిపోతాడు. ఇంతటి మహాబలవంతుడు రాక్షసులు లెక్క ఆయనకి. కాబట్టి నిర్భయత్వం అన్నది శరీరతః ఆత్మతః ఏకకాలమునందు ప్రకాశించినటువంటి యోగి వాంగ్మయం మొత్తం మీద ఎవరైనా ఉంటే హనుమ ఒక్కరే, ఇంకొకరు లేరు. అందుకే ఆయన తోరణం ఎక్కి నిర్భయంగా కూర్చున్నారు. ఉన్న దాంట్లో అందరికీ కనపడేటట్టు కూర్చున్నారు. అందులోంచి రావాలి, అందులోంచి పోవాలి. ఎక్కి కూర్చుని చెప్తున్నారు. అందుకే దాన్ని జయమంత్రం అంటారు. ఒక యోగి నోటి వెంట వచ్చిన మాట కనుక అది ఎప్పుడు ఎక్కడ ఎవరు జరిగినా వారికి జయాన్నే ఇస్తుందంటే తప్పుడు పని కోసమని కాదు నా ఉద్దేశం. ధార్మిక కార్యం మీద వెళ్ళేటప్పుడు అది మంత్రమే, అది శ్లోక రూప మంత్రం కాబట్టి దానికి అంగన్యాస కరన్యాసాలు అవి ఏం చెయ్యక్కర్లేదు. ఏ భయంలో ఉన్నా సరే దాన్ని చదవచ్చు.
జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గవిష్యామి విశతాం సర్వరక్షసాం అన్నారు. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో కలిసి జయాన్ని పొంది శోభిస్తున్నాడు. నా ప్రభువైనటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయల యందు ప్రకాశిస్తూ జయంతో శోభిస్తున్నాడు. ఆయన యొక్క సచివుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి అయిన నా పేరు హనుమ. నాకేమీ భయం లేదు, నాకు ఆయుధాలు అక్కర్లేదు. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను, పాదముల చేత తొక్కి చంపేస్తాను, గోళ్లతో గీరి చంపుతాను, వక్షస్థలంతో ఢీకొట్టి చంపుతాను, తొడల కింద పెట్టి నలిపేస్తాను. ఏ ఆయుధం అక్కర్లేకుండా ఈ లంకాపట్టణాన్నంతటినీ పీడించేస్తాను. 1000 మంది రావణాసురులు నాతో యుద్ధానికి వచ్చినా సరే నాకు వాళ్ళొక దోమ, అరిచేతి కింద పెట్టి మర్దించేస్తాను. సీతా దర్శనం కోసం వచ్చాను, అమ్మ దర్శనమైంది. ఈ లంకని విడిచిపెట్టే ముందు మళ్ళీ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు పట్టవచ్చు. ఇంత ధైర్యంతో కాంచనలంకకెళ్ళి చెప్పి తోరణం ఎక్కి కూర్చుని భయపెట్టిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. అది రావణాసురుడి జీవితంలో మొట్టమొదటిసారి లంకలోనే భయపడడానికి హేతు అయింది. 80,000 మంది కింకరుల మూక ప్రభువు ఆజ్ఞాపించగానే అదేదో సామాన్య వానరం పట్టుకోవచ్చని వచ్చారు. ధనస్సులు పట్టుకున్నారు, బాణాలు పట్టుకున్నారు, వేస్తున్నారు. హనుమ యొక్క శీలంలో, హనుమ యొక్క వైభవంలో అత్యద్భుతమైన విషయాల్లో ఒకటి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఎంత వేగమో చెప్పలేం శరీరానికి. అసలు మీరు ఒకటి ఆలోచించండి, మన శరీరానికి అంత వేగం ఉండదు, మనసుకొక్కదానికే వేగం ఉంటుంది. శరీరానికి వేగం లేకుండా మనసుకొక్కదానికి వేగం ఉన్నందుకు మనం 10 నిమిషాలు ధ్యానం చేయడానికి కూర్చోలేం. ఇందాక నాతో ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నారు, ధ్యానం చేసేవాడు ఎక్కడ దొరుకుతాడని. ఎందుకు అన్నారు ఆ మాట అంటే, మనసు నిలబెట్టే ప్రయత్నం చేసేవాడు ఎక్కడ ఉంటాడు. మనసు ఉరకల పరుగుల మీద ఎడుతుంది. మనసు ఎంత వేగంగా పెడుతుందో హనుమ కూడా అంత వేగంగా పెడతాడు. అంత వేగంగా వెళ్ళే శరీరం, అంత వేగంగా వెళ్ళే మనసు రెండూ ఉండి ఆయనంత ప్రశాంతంగా కూర్చుని రామనామ జపం చేసేవాడు లోకంలో ఇంకోడు లేడు. 2 భిన్నత్వములో ఆయన యందు సిద్ధించాయి హనుమ యందు. కాబట్టి అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. రావణాసురులు 1000 మంది వచ్చినా చంపేస్తాను, నాకు భయం లేదు. పైన కూర్చుని ఉన్నారు 80,000 మంది కింకరుల మూక. వెంటనే చూశారు, ఇంతమంది బాణాలు వేశారు, లక్ష్యం హనుమ ఒక్కరే. 80,000 బాణములు వచ్చి మీద పడితే అవి తన మీద తగలకుండా ఎంత పర్వతాకారంతో ఉన్నారో అంత చిన్న ఆకృతిలోకి వెళ్ళిపోతారు. ససింక్షప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. కేవలం సర్గల కింద చదవకండి, అదొక అద్భుతం అంతే. చిన్న వారైపోయి 80,000 మంది ఆయన ఎటు వెడుతుంటే అటువైపు బాణాలు వేస్తుంటే అలా కనబడ్డారని 80,000 బాణాలు వేస్తే 80,000 బాణముల మధ్య తిరుగుతూ తప్పుకుంటారు. అదే ఇంద్రజిత్ ఆశ్చర్యపోయాడు, అసలు ఈ వేగం ఏమిట్రా అని అడిగాడు. ఇంత గొప్ప ఇంద్రజిత్ అసలు ఈ హరివీరుణ్ణి చంపడం తర్వాత అసలు ఈ వేగం ఏమిటి, దీన్ని ఎలా ఆపడం, అందుకేశాడు బ్రహ్మాస్త్రం. అంతటి వేగం ఉన్నవారు. ఆ వేగం ఏమైందో తెలుసా, భక్తుల పాలిట వరం. అందుకే ఎంత కష్టంలో ఉండండి, రామనామ జపం చేస్తే చాలు, రామనామం చెప్తే చాలు వచ్చేస్తారు. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, అబద్ధాలాడడం నా జన్మలో లేదు. మహానుభావుడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తుండేవారు, ఎంత కష్టంలో ఉన్నా సరే మకుటధారణ సర్గ పారాయణ చేస్తే మాత్రం వెంటనే బయటికి వచ్చేస్తాడని. వివరాలు చెప్పడం ఎందుకు కానీ, ఈ మధ్యకాలంలో ఒకానొక వ్యక్తి అపారమైన కష్టంలో పడిపోయాడు. విదేశం నుంచి వచ్చి అన్నీ పోయి పాస్పోర్ట్తో సహా. ఏం తెలియాలో తెలియనటువంటి స్థితిలో నా దగ్గరికి వచ్చి, గురువుగారు ఏం చేయమంటారని అడిగాడు. మకుటధారణ సర్గ చదువుకోండి అన్నాను. మకుటధారణ సర్గ పారాయణం 3 రోజులు చేశాడు. నాకు చెప్పడానికి కూడా సమయం లేక అతనికి అన్నీ దొరికేసాయి, తీసుకొచ్చి ఇచ్చేశారు. వెళ్ళిపోయి విదేశాలు. అయ్యా నేను ఇక మానకుండా రోజు చదువుకుంటున్నానండి అన్నాడు. రామాయణంలో ఒక్కొక్క సర్గకంతంత శక్తి ఉంది.
ఆయన ఎక్కడో గంధమాదన పర్వతం మీద ఉండొచ్చు, మీరు నమ్మి నమస్కరించండి, మూర్తి అక్కర్లేదు ఆయన విషయంలో. నమ్మి నిలబడి పిలిస్తే చాలు, వెంటనే వచ్చి రక్ష చేస్తారు మహానుభావుడు. అంతటి అద్వితీయ స్వరూపం. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు పుస్తకం పెట్టుకొని భక్తితో చదువుతుంటే వచ్చి కూర్చునేవారు. ఆయనే చేశారు నిర్ణయం, సుందరకాండ చెప్తే ఖాళీ కుర్చీ వెయ్యాలి, హనుమ వచ్చి కూర్చుని తీరుతారు. కాబట్టి మహానుభావుడు అపారమైన వేగంతో ఈ 80,000 మంది కింకరుల మూక మధ్యలోంచి తప్పుకుంటూ ఒక పరిఘని తీసి 80,000 మందిని కొట్టి చంపేశారు. ముద్దైపోయి కింద పడిపోయారు అంతే. మళ్ళీ ఇక గుర్తుపట్టడానికి కూడా ఏమీ లేదు. అంత ముద్దయిపోయి రాక్షసులందరూ 80,000 మంది కింకరులు మడిసిపోయారు. పోన్లేండి, అమృతవర్షం పట్టాభిషేక సర్గకు వచ్చి సీతాదర్శనమైన విశేషం కదూ. కాబట్టి 80